ఆయన కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. బావా, నీ మేనమామకు నీకు మధ్య మా నాన్న చిచ్చు పెట్టాడని తెలిసి ఇంతకాలం ఆ రహస్యం దాచిన నేరానికి నన్ను శిక్షించు. రంగన్న కూతురుతో మా అన్నయ్యకి సంబంధం ఉందని తెలిసి దాని అడ్డు తొలగించుకోవడానికి పావుతో కనిపించాడు మా నాన్న. వైద్యం కోసం రైడ్ గారి దగ్గరికి తీసుకెళ్ళమని తనే చెప్పి ఆయన మంచి మంది ఇచ్చిన కనకైతో దానిలో విషం కల్పించి చంపించాడు. నిజం తెలియని నువ్వు గ్రామాచారం ప్రకారం శిక్ష విధించావు. ఆయన నీ మీద కక్ష పెంచుకున్నారు. ఈ నేరానికి నాకు శిక్ష విధించు. శిక్ష విధించాల్సింది నీకు కాదు, ఆగు. నీ నెత్తురు చెందడం ఈ సీమకు క్షేమం కాదు. ఈ సీమలో తప్పు చేసిన వాడికి 3 చెప్పు దెబ్బల శిక్ష, తప్పుడు తీర్పు చెప్పిన వాడికి 30 కొరడా దెబ్బల శిక్ష. నా ఆపద మావయ్య. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మహిళ ఎడల అనుచితంగా ప్రవర్తించినందుకు ముద్దాయి బసవయ్య నేరం అంగీకరించిన కారణంగా 6 నెలల జైలు శిక్ష విధించడమైనది. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, ఏమైంది చెప్పు. కృష్ణవేణి, కృష్ణవేణి, ఎక్కడ తగలబడ్డావే? కృష్ణవేణి, ముసలి ముసలి అని నన్ను ఎద్దేవ చేసావు కదే, కాశీకి టిక్కెట్ కొనని ఎగతాళి చేసావు కదే, ఏమైంది నీ ఛాలెంజ్? నేను గెలిచానే, ఇదిగో నా మనోడు నన్ను గెలిపించాడు. ఇంకో 6 నెలల్లో ఈ ఇంట్లో వారసుడు పుట్టబోతున్నాడు. ఏవే మాట పడిపోయిందే? ముద్ద గొంతుకు అడ్డం పడిందా? ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని ఏడిపించావుగా, ఇప్పుడు నువ్వేడు. ఇక నుంచి ఏడవడం నీ వంతు, ఆనందించడం మా వంతు. ఇంత భయంకరమైన జబ్బు నాకెందుకిచ్చావయ్యా అని ప్రశ్నించడానికి రాలేదు. ఈ పరీక్షలో నాకు మనోబలాన్నిచ్చి నన్ను గెలిపించింది నువ్వే. కానీ ఆ ముసల్ది తను గెలిచాననుకుంటోంది. నిజానికి గెలిచింది నేనేనని చెప్పు. బాబా 2 పెళ్లి చేసుకోవడానికి ఇంత నాటకం ఆడానని చెప్పు. వెంకటలక్ష్మి తల్లి కావాలని ఆడదానని కూడా మర్చిపోయి అలా ప్రవర్తించానని ముసల్దానికి కల్లో కనిపించి చెప్పవయ్యా, కల్లో కనిపించి చెప్పు. నాకు ఆయుష్ పెంచమని అడగటం లేదు. వెంకటలక్ష్మి కడుపులో ఆయువు పోసుకుంటున్న బొబ్బిలి వారసుణ్ణి నా కళ్ళతో చూసే వరకు నా కళ్ళు మూత పడేవకు, నా కళ్ళు మూత పడేవకు. ఇంకా ఎందుకే దాస్తున్నావు? ఏం సాధించాలని దాస్తున్నావు? నువ్వు పాలరాత రాసినప్పుడే నీ తలరాతను అనుమానించాను. రోజు రోజుకి నీ ప్రవర్తనలో వస్తున్న మార్పు చూసి డాక్టర్ని కలిసి నిజం తెలుసుకున్నాను. రక్తానికి రక్తం ఇచ్చినా
ప్రాణానికి ప్రాణం పోసినా నిన్ను బ్రతికించుకోలేమని డాక్టర్ చెప్పినప్పుడు నీకు అర్ధాశిచ్చిన భగవంతుణ్ణి ధర్మపీఠం మీద కూర్చోబెట్టి నాకు న్యాయం చెప్పమని నిలదీయాలనిపించింది. రోజు లెక్క పెడుతున్నా నిన్ను కన్ను మూసే వరకు కంటికి రెప్పలా చూసుకోవడం తప్ప ఈ బావ ఏం చేయగలడు కృష్ణవేణి? ఏం చెయ్యగలడు? ఆ దేవుడు ఈ జన్మకి ఇంతే ప్రాప్తి ఇచ్చాడని అనుకుంటారు, కానీ ఈ సంగతి నువ్వెవరికి చెప్పొద్దు బావా. వెంకటలక్ష్మికి తెలిస్తే నెల తప్పిన మనిషి తట్టుకోలేదు బావా, తట్టుకోలేదు. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? రా! ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే